ఎందుకంటే మనకు అధికారం వచ్చింది, అవకాశం వచ్చింది. మన దాన్ని గుంటూరు ఉమ్మడి నందిగామ గుంటూరు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ నందిగామ మండల పాలకవర్గ మా యొక్క ఈ పదవి కాలం అయిపోయింది 5 సంవత్సరాలు కాబట్టి ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శంకరన్న గారికి అలాగే ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు అందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే నాకు ఓటేసి 10 సంవత్సరాలు ఒక ఎంపీటీసీగా నన్ను చేగూరు గ్రామానికి నిలబెట్టిన మా చేగూరు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఓటేసి గెలిపించారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా, లేకుంటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. అది కూడా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎంపీటీసీగా చేసిన కొత్తూరు ఉమ్మడి మండలం ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు ఎంపీపీగా కూడా చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సడన్గా ఒకరోజు ఇద్దరము ఎంపీటీసీలేనా కాబట్టి ఇద్దరిట్లో ఒకరికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇద్దరం నేనే అయితాను చాలా మంది అనుకున్నారు ఫస్ట్లా, కానీ కాలేకపోయినా కొన్ని అనువాల కారణాల వల్ల. అయితే అప్పుడు అంటే చెప్పాలో వద్దాం కానీ నా భావన మాత్రం చెప్తున్నా, ఎందుకంటే ఇది లాస్ట్ కాబట్టి. అప్పుడు ఎంపీపీ మా హస్బెండ్ ఉన్నప్పుడు నేను ఎంపీటీసీ అక్కడ కూర్చున్నది అనమాట. అయితే ఆయన కప్పులో టీ ఇస్తుండే ఆయనకు అందరికి, మా ఎంపీటీసీలకేమో డిస్పోజ్ గ్లాస్లలో టీ ఇస్తుండే. నాకు ఆ క్లాస్ చూడగానే అసలు అనిపిస్తుండే, అరే ఎంపీపీ అంటే కప్పులో డిస్పోజ్ లో వస్తారా అని. ఆ రోజే అన్నది కనీసం ఒక వైస్ ఎంపీపీ లాగానన్నా దాన్ని ఒక 1 year అన్నా చేస్తే బాగుంటుంది, పక్కన కూర్చుంటుంది అని. అంటే అది అదృష్టం ఉంటే నెక్స్ట్ కూడా ఎంపీపీ అవుతాం లేదని చెప్పి ఆ రోజు అన్నారు. అదృష్టము నాకు సహకరించింది, నేను ఎంపీపీ అయినా మళ్ళీ 5 years. అందరికీ చాలా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే మాకు నందిగామ అనేది కొత్తగా ఏర్పడిన మండలం కాబట్టి ఒక బిల్డింగ్ లేదు, ఏది లేదు, ఒక కూర్చోడానికి ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా మేము రెంటెడ్ హౌస్లోనే మేము కూర్చోవడం జరిగింది. మాకు ఎలాంటి బిల్డింగ్స్ లేవు కాబట్టి అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారికి చెప్తే ఇట్లా ఫండ్స్ ప్రకారం అన్ని చెప్పారు కాబట్టి మీకు అందరికీ తెలుసు కాబట్టి శంకరన్న గెలవంగానే మేము ఫస్ట్ అడిగింది అదే, మేము మాకు బిల్డింగ్ కావాలి, ఉన్నా లేకున్నా మాకు ఒక 6 నెలల సమయం ఉంది కాబట్టి మీతో అయితే బిల్డింగ్ ఖచ్చితంగా చేయండి అన్న. అంటే మాకు ఒక 3 నెలల ముందు ప్రొసీడింగ్ ఇచ్చిండు. ఇప్పుడు కడితే కూడా అంటే ఎట్లుంటుంది అంటే ఏదో తొందర కడితే బాగుండదు కాబట్టి మొన్ననే మేము శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. అందుకు మా ఎంపీటీసీల తరఫు నుంచి అందరికీ శంకరన్నకు ప్రత్యేక ధన్యవాదాలు బిల్డింగ్ ఇచ్చినందుకు. ఇంకోటి ఏంటంటే ఎంపీటీసీలు మేము ఉన్న 3 కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కానీ ఫస్ట్ నాకు టీఆర్ఎస్ వాళ్ళకన్నా వాళ్ళే ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. నేను వాళ్ళతో మాట్లాడినా కానీ వేరే వాళ్ళు నన్ను మామూలుగా అంటుంటే నువ్వు టీఆర్ఎస్ నువ్వు కాంగ్రెస్ వాళ్ళతో ఎందుకు మాట్లాడుతావు అనేది. అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ కాదు, ఒక ఎంపీటీసీగా మా రిలేషన్స్ కూడా అవుతారు కాబట్టి ఆ విధంగా మాట్లాడతాం. మేము ఇవి పార్టీలకు సంబంధించింది కాదు కదా, అందరం ఒక కుటుంబంలో ఉండేవాళ్ళం కదా, అందుకనేసి మాట్లాడతాము. అట్లా ఇట్లా వాదన చేసుకుంటే బాగుండదు అని కూడా చాలా మందికి చెప్పడం జరిగింది. అలాగే సెక్రటరీలకు కూడా ఎప్పుడు ఏదైనా మీటింగ్ కండక్ట్ చేస్తా అనగానే కరెక్ట్ టైంకి బాలరెడ్డి గారు ఉన్నప్పుడు ఎంపీడీఓ గారు బాలరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా సెక్రటరీల మీటింగ్ కానీ ఎంపీపీ కానీ సర్పంచ్ కానీ ఉంటే వాళ్ళ భర్తలదే ఎక్కువ రాజ్యం నడుస్తుంది, వాళ్ళే ఎక్కువ చేస్తారు. కానీ వాళ్ళు ఎవ్వరు నాకు ఆఫీసర్స్ ఎవ్వరు ఆయనకు ఫోన్ చేయకుండా అందరు నాకే ఫోన్ చేసి చెప్తుండే, రేపు ఈ ప్రోగ్రామ్ ఉంది రావాలి మేడం, రేపు ఇది ఉంది రావాలి అని చెప్పి అందరికీ. ఎందుకంటే దాని ఒక లేడీస్ చాలా తక్కువ ఇప్పుడు వచ్చేది, ఈ స్టేజ్ వరకు వచ్చి మాట్లాడి ఉండడం చాలా తక్కువ. వాళ్ళని ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహించకుంటే ఇంకా వాళ్ళు అక్కడనే ఉండిపోతారు, ఎక్కడ రాకుండా అయిపోతుంది. కాబట్టి మిగతా టర్మ్ కూడా లేడీస్కి చాలా ఉండాలని కోరుకుంటున్నా. శంకరన్న మీరు కూడా లేడీస్కి చాలా ఇవ్వాలన్నా ఫ్యూచర్లో కాబట్టి నేను కూడా పర్మిషన్ ఇచ్చిన. కానీ ఏదున్నా కానీ లేడీస్కి మాత్రము ప్రత్యేక అందరికీ ఇంకా అందరికీ ప్రతి మండలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. అంటే ఇది వింటున్నాము, అందరికీ అవకాశం ఇచ్చినందుకు. ఎవరు పేరును ఎవ్వరు అనుకోవద్దండి, పాత్రికా విలేకరులు కూడా మెయిన్ మీరే చెప్పాలి. 11 గంటలకు గంటలపాటు మీటింగ్ అని అందరాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేము వెళ్ళిపోతున్నామని ఎవ్వరికి మా ఎంపీటీసీలో కానీ ఎవ్వరికి బాధ లేదు. మళ్ళీ రిజర్వేషన్స్ ఏమున్నా మళ్ళీ ఖచ్చితంగా మేమే వస్తామని అందరికీ ధన్యవాదాలు. అది
కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇక్కడ నందిగామ మండలం పాటలు జరుగుతూ సోదరుడు తొమ్మిది శంకర్ గారికి, ఎంపీపీ బీజేపీ వేదిక మీద ఉన్న ఎంపీటీసీలకు, సోదరుల ఎంపీటీసీలకు, వేదిక ముందున్న సోదరులందరికీ, పాత్రికేయులకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. పదవి విరమణ అంటే రాజకీయ నాయకుడికి వర్తించదు. వాస్తవం ఇక్కడ 100 ఏళ్ళు కూడా ఇలా రాజకీయం ఉంటారు. ఈ పదవి విరమణ కాదు, తాత్కాలిక విరమణ అంటే తాత్కాలికంగా కొంత టైం మీకు రెస్ట్ తీసుకోవడానికి ప్రజలు మీకు ఇచ్చిన అవకాశం, ప్రభుత్వం మీకు ఇచ్చిన అవకాశం. ఇంతే, మళ్ళీ నూతన ఉత్తేజం నింపుకోవాలి. ఈరోజు మన ప్రభుత్వం వచ్చేది, మనం ఏమేం చెప్పినామో ప్రజలకు అన్ని ఇవ్వాల్సిన అవసరం మీ మీద ఉంది. మీకు అండగా ప్రభుత్వం అండగా, మన ఎమ్మెల్యే గారు అండగా, ముఖ్యమంత్రి గారు అండగా, మనం చెప్పిన ప్రతి వర్డ్ కూడా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది, ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సగం స్కీమ్ ఇవ్వడం జరిగింది. తక్కిన స్కీమ్ కూడా గవర్నమెంట్ సంధానం చేస్తూ ఉంది. కాబట్టి మన స్కీమ్స్ అన్నీ కూడా మొత్తం కూడా ప్రజలకు చేరే విషయం ఏదన్నా. ఏదైతే అటు చూస్తున్నాం కదా, అక్కడ ఒక దుర్మార్గ పాలన పోయింది. ఆంధ్రలో మంచి పాలన వచ్చింది. ముఖ్యమంత్రి గానే ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వడం జరుగుతాం. చిత్ర విచిత్రమైన సంఘటన, ఒక ముఖ్యమంత్రి పోయి ఒక పెన్షన్ పుత్రాలకు ఇస్తా ఉన్నాడంటే, కొంతమంది మంత్రులు పోయి కాళ్ళు కడిగి పెన్షన్ ఇస్తాం. కొత్త అధ్యాయం. మన ముఖ్యమంత్రి అంతగా ఎక్కువ చేస్తుంటానికి ఆలోచన చేయాల్సిన అవసరం. ఖచ్చితంగా అన్ని స్కీమ్స్ ఇస్తాం. మళ్ళీ మీరు ఈ 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు నాకు తెలుసు. ఎంపీటీసీలు ఇబ్బంది పడ్డారు, ఎంపీపీలు ఇబ్బంది పడ్డారు, జెడ్పీటీసీలు ఇబ్బంది పడ్డారు, అందరూ ఇబ్బంది పడ్డారు. డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు. ప్రజలకు చెప్పిన హామీలు నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు అట్లా కాదు. మేము ఏదైతే చెప్పినామో అవన్నీ నిర్వర్తించడానికి మీరు నూతన ఉత్తేజం చెప్పుకోవాలి. ప్రజలు మీ మీద నమ్మకం ఉంటే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని గెలిపిస్తారు, మళ్ళీ మీ సీట్లో మీరు కూర్చోబెడతారు. ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పినో అవన్నీ కూడా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. మీరు మేమేది ఇలా అయిపోయింది, మా పని అయిపోయింది, ఇక మేము ఇంట్లో ఉంటాము, మేము పని చేసుకుంటాము, మా పని మేము చేస్తాం కానే కాదు. రాజకీయ నాయకుడు అది వర్తించదు. వారి ఇలా చూస్తున్నాం కదా, అమెరికాలో 87 ఏళ్ళు బైడెన్. అట్లే అదేవిధంగా పుతిన్ చూడండి, అందరు 80-90 చైనాలో 80-90 ఏళ్ళు దాటిలో కూడా రాజ్యం పెడతాం. కాబట్టి మనకు రాజకీయ విరమణ ఉండదు. కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను, మీరందరూ కూడా భగవంతుని ఆశీస్సులు మీకు ఉంటాయి. న్యాయం ధర్మం మీ ఇవ్వబడింది కాబట్టి, ప్రభుత్వం మీ ఇవ్వబడింది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మళ్ళీ వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఎమ్మెల్యే గారికి, వచ్చిన ప్రతి ఒక్కరికి, పాత్రికేయులకు అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాము. అనవకాశం అదే
రైట్ అలా జరగవు ఓకే అన్నా ఒక నిమిషం రైట్ అన్నా ఒక నిమిషం అదే లోడ్ శివన్న కొంచెం అడ్డం పాలక వర్గం ఈడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ ఎంపీ ప్రియాంక శివశంకర్ గారు, అదేవిధంగా వై గారు, కుమారస్వామి గారు, కృష్ణ గారు, మా ప్రియ శిష్యుడు రాజు గారికి, అదేవిధంగా అమ్మ నర్సగూడెం అమ్మ కలమ్మమ్మ గారికి, కాట్ల లత గారికి, అదేవిధంగా మానవి గారికి, ఎంపీసీ కోఆప్షన్ మెంబర్ దే గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సర్పంచులు, గౌరవ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవ పాత్రిక సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ ఉద్యోగస్తులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మనందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎందుకు తేవడం జరిగిందంటే, గ్రామస్థాయి జిల్లా పరిషత్ వ్యవస్థ, ఈ వ్యవస్థ కట్టుదిట్టంగా ఉన్నప్పుడే తెచ్చిన పంచాయతీరాజ్ యాక్ట్ 73-75 అమెండ్మెంట్ వల్ల ఒక్కరు రాజకీయ నాయకులుగా, ఉదాహరణకు ఆ రిజర్వేషన్ వల్లనే ఇలా 50% పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలు ఎలా ఇంత ధైర్యంగా ఆ మండలంలో కూడా జెడ్పీటీసీ గారు శ్రీలంక గారు కూడా పొల్లు పోకుండా సబ్జెక్ట్ మాట్లాడారు. ఇవాళ ప్రియాంక గారు ఇంకా సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ భార్య ఇల్లిటరేట్ ఒక ఎస్టీ అంటే ఆ రోజు ఎంపీటీసీ చేయగలిగింది. ఇవాళ ఇలా ఇంత గట్టిగా దారుణంగా ఇలా మంజుల గారు కూడా మాట్లాడుతున్నారంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛనిచ్చే పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగాలి అనేదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. మిత్రులు శివశంకర్ గారు చెప్పినప్పుడు ఒక మాట చెప్పిన, అంతకన్నా ముందు ఏం మాట్లాడి నాకు తెలియదు, కానీ అక్కడ కూడా అదే ఆవేదన వ్యక్తం చేసి విగ్రహ ఉత్సవాల మమ్మల్ని నిలబెట్టిండు అని చెప్పి ఒక ఎస్టీ నేను కూడా మాట్లాడడం జరిగింది, ఒక ఎస్సీ కృష్ణయ్య కూడా మాట్లాడడం జరిగింది. నేను టీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ ఆ దౌర్భాగ్యమైన పరిపాలనలో ₹1 లేదు, ఒకటి నేను చేయగలిగింది ఏం లేదని కూడా శాపనార్థాలు పెట్టడం జరిగింది. అంటే మీరు వాస్తవాలు అర్థం చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూసే పార్టీ, స్వేచ్ఛనిచ్చే పార్టీ. అదో పంచాయతీరాజ్ వ్యవస్థలో జవహర్ రోజు గారు పథకం తెచ్చి ఇవాళ జిల్లా పరిషత్లకు 50% ఇచ్చి, ఇలా మండల స్థాయికి 30% ఇచ్చి, గ్రామ స్థాయికి 20% ఇచ్చి, ఇవాళ నిధులు బాధ్యతలు
ఇలా సంపూర్తిగా గ్రామ పంచాయతీల్లో నిధులు ఉండేది. మండల వ్యవస్థ చాలా గట్టి వ్యవస్థ. జడిపి ఇవాళ జడిపి చైర్మన్ అంటే మంత్రి కూడా ఆ డబ్బులు ఉన్నాయి మంత్రి దగ్గర. ఇవాళ మండల స్థాయిలో మండల ప్రెసిడెంట్ దగ్గర ఉన్న డబ్బులు ఒక ఎమ్మెల్యే దగ్గర ఉన్నాయి. ఎమ్మెల్యే ఎవరిని అడుగుతుండే? మండల ఎంపీపీ గారిని అడుగుతుంది, జడ్పీటీసీ గారిని అడుగుతుంది. ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్యేలు అడిగేవాళ్ళు. కానీ గత ప్రభుత్వం అనొద్దు, కానీ గత ప్రభుత్వం ఛాయలు తాగడం, బిస్కెట్లు తినడం అనే పరిస్థితి కూడా లేని పరిస్థితి. మరి ఎట్లా నడిపిరో కానీ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు అక్కడ ఆ మౌలిక వసతులు మాత్రం వారి సొంత డబ్బులు పెట్టి కూడా అక్కడ ప్రజా సమస్యలు తీర్చిన పరిస్థితి దాపరించింది. కాబట్టి ఇలా దుర్మార్గంగా 10 సంవత్సరాల పరిపాలన కొనసాగింది. కాబట్టి ఇలా గ్రామ పంచాయతీ అనుకోండి, మండల పరిషత్ అనుకోండి, జడిపి అనుకోండి, ఇవాళ నిర్వీర్యం చేసి వాళ్ళను పూరగా ఇవాళ అవమానానికి గురి చేసి అగౌరవపరిచి బాధ్యతలకు భంగం కలిగించి వాళ్ళ హక్కులకు భంగం కలిగించి పంచాయతీరాజ్ వ్యవస్థను వారికి తోచిన విధంగా కూట్లు కొట్టి ఇవాళ ఈ పరిస్థితికి తెచ్చింది. కాబట్టి ఇవాళ ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, కొందరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. పరిపాలన సౌలభ్యం గురించి గ్రామ పంచాయతీలు కావాలి, మండల వ్యవస్థలు కావాలి, ఇలా తెలంగాణ కావాలంటే ఆ రోజు తెలంగాణ కావాలంటే ఇవాళ ఎవరి తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఇక్కడ 10 సంవత్సరాలు పరిపాలన తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమకారుల మీద పునాదుల మీద అధికారం చేపట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇక్కడ కొందరు దుర్మార్గులు తెలంగాణ ఇచ్చిన, కొందరికి అవకాశం ఇచ్చిన గ్రామ పంచాయతీలు వాళ్ళ ఇష్టానుసారంగా, మండలాలను వాళ్ళ ఇష్టానుసారంగా, జిల్లాలను వాళ్ళ ఇష్టానుసారంగా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కూడా దానికి ఒక ఫార్ములా లేదు, ఒక సిద్ధాంతం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవస్థను ఏర్పాటు చేసి ఇవాళ కొందరు గొప్ప విషయాలు చెప్తుంది. చేగూరు నేను 5-6 గ్రామ పంచాయతీలుగా బైపర్కేట్ చేసి అది న్యాయం అంటున్నా మీరు చెప్పారు. ఇవాళ అడిగిన అంతరేని కూడా గ్రామ పంచాయతీ చేయమంటే దుర్మార్గంగా అధికారము ఇవాళ విచ్చలవిడిగా ఒక నియంత్రిత ధోరణితో వాళ్ళు అంతరేపుడ వాసులు చెయ్యని మొక్కని కడపలేదు, మొక్కని నొష్టిలో కాళ్ళ మీద పెట్టి కూడా ముక్త కూడా కనికరం చేయలేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే మీకు అహంకారంతో ఒక పద్ధతి మీద గ్రామ పంచాయతీ బైపర్కేట్ చేస్తే అంతరేటి కూడా ఇవ్వలేదంటే అది అప్రజాస్వామిక ప్రభుత్వం. అది